ఇన్‌ఫర్టిలిటీ కండిషన్స్‌లో అసలు థైరాయిడ్ హార్మోన్ అనేది ఎలా వర్క్ అవుతుంది? నార్మల్‌గా థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీ లోపల కరెక్ట్‌గా ఈ ప్లేస్‌లో మన థ్రోట్‌లో అనేది ఒక థైరాయిడ్ గ్లాండ్. దీంట్లో టీఎస్‌హెచ్, టీ3 మరియు టీ4 థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ 3 హార్మోన్స్‌లో టీఎస్‌హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్‌గా మన కంప్లీట్ బాడీకి అంటే మన హెడ్ నుంచి టోస్ వరకు ఇది రెస్పాన్సిబుల్ ఉంటుంది మన బాడీకి నార్మల్ ఉంచడానికి. మీ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్ కాచిగూడ బ్రాంచ్. హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లోపల జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం. టీఎస్‌హెచ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాబ్లమ్‌కి హైపోథైరాయిడిజం అనేది అంటూ ఉంటాము. ఈరోజు మన భారతదేశంలో టీఎస్‌హెచ్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ అనేది వస్తుందో దాంట్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళు అమ్మాయిలు అనేది ఎక్కువగా ఉంటారు. అందుకని ఈరోజు ఇన్‌ఫర్టిలిటీలో థైరాయిడ్ కండిషన్స్‌లో అనేది నార్మల్‌గా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇన్‌ఫర్టిలిటీ థైరాయిడ్ ద్వారా అనేది వస్తూ ఉంటుంది. బికాజ్ ఆడవాళ్ళు ఫీమేల్స్ అనేది బాగా సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ ఉండడం వల్ల నార్మల్‌గా ఎక్కువగా హర్ట్ అయిపోవడం, చిన్న చిన్న విషయాలకి మైండ్‌లో పెట్టుకొని దాని గురించి ఆలోచించడం, ఇలాంటివి ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో, లేకపోతే ఈరోజు లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, బయటి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ఎక్సర్‌సైజ్‌కి టైం లేకపోవడం, సరిగ్గా స్లీప్ అంటే నిద్ర లేకపోవడం, నిద్రకి టైం ఉన్నా నిద్ర సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. లేకపోతే దీంట్లో 1, 2 ఉన్నాయంటే డెఫినిట్‌గా అలాంటి మహిళలకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, అదే విధానంగా మన ఇండియాలో ఇలాంటి వాళ్ళకు 80% ఫీమేల్స్‌కి అంటే థైరాయిడ్ పేషెంట్స్‌లో ఎక్కువ శాతం ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి ఈ థైరాయిడ్ అనేది ఇన్‌ఫర్టిలిటీకి ఎలా దారి తీస్తున్నది? నార్మల్‌గా థైరాయిడ్ హార్మోన్స్ అనేది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి అంటే యూట్రస్, ఓవరీస్, ఎగ్స్ అండ్ ఓవ్యులేషన్‌కి. ఓవ్యులేషన్ అంటే 14థ్ డే ఆఫ్ ది మెన్స్ట్రువల్ సైకిల్. పీరియడ్స్ అయిన రోజుకి ఫస్ట్ డేకి మనం ఫస్ట్ డే అంటాము. ఫస్ట్ డే ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్. అలాగే 14థ్ డే ఎప్పుడైతే వస్తుందో పీరియడ్స్ అయిన ఫస్ట్ డే నుంచి 14థ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు ఎగ్ రిలీజ్ అనేది జరుగుతుంది. ఎగ్ రిలీజ్ ప్రాసెస్‌కి ఓవ్యులేషన్ అంటారు. థైరాయిడ్ అనేది బ్యాలెన్స్ లేకపోతే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా టైంకి అవ్వదు. ఓవ్యులేషన్ టైంకి అవునా గూడా ఎగ్ అనేది ఒక సైజ్ పెద్దగా కానీ చిన్నగా ఉంటుంది. సైజ్ అనేది కరెక్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి జనరల్‌గా ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోవడం బికాస్ ఆఫ్ థైరాయిడ్ అంటాము. ఇది చాలా మేజర్ కాజ్ ఉంటుంది మన ఇన్‌ఫర్టిలిటీలో. మరి ఈ ప్రాబ్లమ్ ఉన్నదని మీకు ఎలా తెలుస్తుంది? ఫాలిక్యులర్ స్టడీలో. ఫాలిక్యులర్ స్టడీ దేనికి అంటామంటే ఈ ఫాలికల్స్‌కి స్టడీ చేయడానికి. ఎగ్స్‌లో ఏదైతే ఉన్నాయో ఓవరీస్ లోపల అది నార్మల్‌గా పీరియడ్స్ అయిన తర్వాత 7థ్ డే, 9థ్ డే, 11థ్ డే అండ్ 13థ్ డే అంటే మీ పీరియడ్స్ అయిన 3 డేస్, 4 డేస్, 5 డేస్, 6 డేస్, 8థ్ డే అండ్ 13థ్ డే రోజు జనరల్‌గా స్కానింగ్స్ అనేది చేస్తారు. దాంట్లో డాక్టర్స్ అనేది 9థ్, 11థ్, 13థ్ లేకపోతే 7థ్, 11థ్ అండ్ 13థ్ డే రోజు ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తారు. అంటే ట్రాన్స్ వజైనల్ సోనోగ్రఫీ అనేది చేస్తారు. దాంట్లో సపోజ్ మీకు ఫాలికల్స్ అంటే ఎగ్ సైజ్ తక్కువగా ఉన్నదంటే అప్పుడు చెప్తారు దట్ మీకు ఫాలికల్స్ అంటే ఎగ్ సైజ్ చిన్నగా ఉన్నది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది కామన్‌గా మనం చూస్తుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నది అంటే డెఫినిట్‌గా మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతి. సో వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతికి. థాంక్ యూ. నేను డాక్టర్ కుముద్ కాచిగూడ డాక్టర్ కేర్ హోమియోపతి.